హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీరాపల్లి. పవన్ కళ్యాణ్ గారి గురించి తలుచుకుంటే నాకు ప్రతిసారి జాలేస్తా ఉంటది. ఏంటన్నా పొద్దున్నే పవన్ కళ్యాణ్ అని మీరు అడిగితే మాత్రం నా దగ్గర సమాధానాలు చాలా ఉన్నాయి అబ్బాయి చెప్పడానికి. యుద్ధం ఇండియాకి పాకిస్తాన్కి అయితే ఈయన మహా న్యూస్ లో వంశీ గారు ఎంతో పాకిస్తాన్ తీసుకెళ్లి యుద్ధం చేయించాడు. నేషన్ వైడ్ టీవీ ఛానల్ సంబంధించిన న్యూస్ టెలికాస్ట్ అయింది. అందరు అసహించుకుంటున్నారు ఇటువంటి న్యూస్ టెలికాస్ట్ చేస్తారా అని. అటువంటి పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు వీరోచితమైనటువంటి మాటలు కూడా మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. యుద్ధం జరుగుతున్న సమయంలో ఒక ప్రెస్ మీట్ లో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, అసలు ఎవరు కూడా ఏమీ చేయొద్దు, సోషల్ మీడియాలో కుక్కల్లా అరవకండి, అది ఇది అంటూ సార్ మాట్లాడతాం మనం చూసాం. సోషల్ మీడియాలో కుక్కల్లా అరవకూడదంట. ముఖ్యంగా సెలబ్రిటీస్ అన్నారు. అక్కడికి వచ్చి అరిసిందే పవన్ కళ్యాణ్. ఏ సెలబ్రిటీ కూడా నోరు కూడా మెదపలేదు. అక్కడికి వచ్చి అరిసింది మాత్రం పవన్ కళ్యాణ్. మరి కుక్కలని ఎవరినన్నారో నాకైతే అర్థం కాలేదు. అయితే ఆ తర్వాత ఏం జరిగింది, మీడియా పర్సన్ అడుగుతూ ఉన్నారు, యుద్ధ సమయంలో శాంతి గాంధీ గారి సిద్ధాంతాన్ని మనం అమలు చేయాలి కదా అంటే ఆయన అంటాడు, చాలు గాంధీ సిద్ధాంతాన్ని చాలా రోజుల నుంచి అమలు అవుతున్నాం, ఏంటి ఇండియాలోకి వచ్చి మతం అడిగి కాల్ చేసినా కూడా మేము చూస్తా ఊరుకోవాలని. అబ్బో చిరంజీవి పవన్ కళ్యాణ్ అంటారు కదా, ఆ రేంజ్ లో డైలాగ్ చెప్పాడు మా పవన్ కళ్యాణ్ త్వరగా. మేమనుకున్నా అబ్బా ఇంకా ఎరగదీస్తాడు, అక్కడ సెంట్రల్ లో మోడీ పీకి కట్టలు కడతాడు, ఈయన దాన్ని తీసుకుని మోసుకెళ్లి పాకిస్తాన్ లో పడేస్తారు. మధ్యలో మహా న్యూస్ వంశీ గారు ఉన్నారుగా, ఎంతో AK-47 అవి పట్టించి తీసుకెళ్లిపోతాడు పాకిస్తాన్. ఇక్కడ టీవీ ఛానల్ నుంచే పాకిస్తాన్ లో ఉండేలా చూస్తాడు అనమాట ఆయన. అనుకొని మేము ఇంకా అయిపోయింది, యుద్ధం గెలిచేస్తాం, మనం పాకిస్తాన్ ని మెడలో బొంచేస్తాం, ఇంకా పవన్ కళ్యాణ్ అంటే మామూలు విషయం, అందరినీ వాళ్ళని కూడా బొట్టలెప్ప తీసేసి కొడతాడు. కావాలంటే ఆంధ్రాలో ఉన్నటువంటి 99 రూపీస్ మద్యాన్ని తీసుకెళ్లి జగన్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ లో మద్య ప్రియుల కడుపు కొట్టాడు, మా ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని మేము తీసేసి మేము కూడా కడుపు కొడతాం, ఎలాగో బాగా నేర్చుకున్నాం, అందుకే మీకు కూడా ఈ మద్యం తీసుకొచ్చారని పాకిస్తాన్ పౌరులు కూడా మద్యాన్ని తాగించి సీజ్ ద ఫైర్ అని చెప్తాడేమో అనుకున్నాం. పాపం ఈ అవకాశం పవన్ కళ్యాణ్కి వస్తే బాగుంటుంది. సీజ్ ద ఫైర్ అని సీజ్ ద షిప్ అంటాం పవన్ కళ్యాణ్ గారికి బాగా అలవాటు. ఏం జరగలేదు అనమాట. ఇక్కడ ఈయన సీజ్ ద షిప్ అన్నా కూడా ఏం జరగదు, అక్కడ ఆయన సీజ్ ద ఫైర్ అన్నా కూడా ఏం జరగదు. పాకిస్తాన్ వాళ్ళు కాలుస్తూనే ఉంటారు, మనమేమో శాంతి అనేది మనకొద్దు, మీకు చూసాం ఇప్పుడు తొక్కిపడాలి, వి నీడ్ టు ఎండ్ దిస్ పాయింట్, ఇక్కడ దీన్ని ఎండ్ చేసి పెట్టాలి అని అంటా ఉంటారు. యుద్ధానికి ముందు మాట్లాడినటువంటి అద్భుతమైన వాక్యాలు కొన్నిసారి వినండి, మీరు వినండి. గాంధీ మార్గం చెప్పేసి సహనం అని చెప్పి దేశాన్ని ఇక్కడ దాకా పట్టుకొచ్చారు. చావు కొట్టండి మేము భరిస్తాం, మీరు హిందువులా కాదని అడిగి చంపండి మేము భరిస్తాం. ఐ థింక్ వీ హావ్ టు పుట్ అన్ ఎండ్ ఫర్ దిస్ టూ మచ్ ఆఫ్ లైక్ అండర్స్టాండింగ్. విన్నారు కదా, అది యుద్ధం అయిపోయిన తర్వాత పీస్ ఫైర్ అసలు ఎందుకు చేశాడు, ఎవడ చేశాడు, భారతదేశ ప్రధాని ఎందుకున్నాడు, ఆయన చెప్పాల్సిన మాటలు ఎవడో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పడం ఏంటి, ఆ ట్రంప్ చెప్పిన తర్వాత ప్రజలకు తెలియటం ఏంటి, పాపం మిస్రీ ఆయన పైన ట్రోల్ చేయటం ఏంటి, ఎక్కడో కరాచీలో అక్కడ ఏం పీకలేక కరాచీలో ఇక్కడ కరాచీ బ్రేకర్ల మీద పడి కాలు చేయటం ఏంటి, అసలు బుద్ధి లేని సిచ్యువేషన్ లోకి టోటల్ ఇండియాని తీసుకెళ్లిపోయారు. అక్కడ కరాచీలో ఏం పీకలేకపోయారు, వాడెవడో ట్రంప్ కూడా మధ్యవర్తం వదిలిచ్చి బుద్ధివాడి కొద్దిగా కామన్ సెన్స్ వాడి కొద్దిగా ఇంటెలిజెన్స్ వాడారు నేను చెప్పడం వల్ల అన్నారు. అప్పటి వరకు మనకు బుద్ధి ఇంటెలిజెన్స్ లేవన్న విషయం క్లియర్ గా ట్రంప్ చెప్పడం జరిగింది. ఆడంతా చెప్పిన తర్వాత కూడా మనం బుద్ధి లేకుండా ఇక్కడికి వచ్చి కరాచీ బేకరీని పగలగొడతా ఉంటాం. అసలు ఏంది నాకేం అర్థం కాదు. కరాచీలో ప్రధానమంత్రి ఏం లేకపోతే ఇక్కడికి వచ్చి మీరు కరాచీ బేకరీలో పగలగొడతాం ఏంటి? వాడు క్లియర్ గా చెప్పాడు, కరాచీ బేకరీ అనేది ఇండియాది, స్వతంత్రానికి ముందు నుంచి ఉంది, స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా పెట్టారు, 40 సంవత్సరాలు 50 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇప్పటి వరకు కరాచీ బేకరీలో తిన్న ప్రతి ఒక్క ఎదవ వచ్చి కరాచీ బేకరీని కూల్ చేస్తూ ఉంటారు. వాళ్ళ ప్రధాని మాత్రం కరాచీలో కనీసం కూడా పేకలేదంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఈ తరుణంలో మళ్ళీ సీజ్ ఫైర్ అని ట్రంప్, అదే మన దేశ ప్రధాని కాకుండా ప్రపంచ ప్రధాని ట్రంప్ దాన్ని ప్రకటిస్తే మనం దాన్ని సీజ్ ఫైర్ లాగా మూసుకొని యుద్ధాన్ని వెనక్కి తీసుకొని కూర్చున్నాం. ఇప్పుడు మళ్ళీ మన వర్షన్ మారిపోతుంది. పవన్ కళ్యాణ్ సార్ వెంటనే ఒక విధమైన వర్షన్ వస్తుంది, అబ్బో మామూలుగా రాదు. ఆ వర్షన్ కూడా ఒకసారి వినేయండి. ఈ దేశం ఎప్పుడు కూడా సహనానికి మారిపోయేది. అందరూ బాగుండాలి, అన్ని మతాలు బాగుండాలి, అన్ని ధర్మాలు ఇక్కడ విలసిల్లాలని కోరుకుంటాం. ఇక్కడ గొడవ పెట్టుకోవాలని ఎవరూ కోరుకోను, కానీ ఒకసారి దాడి చేస్తున్నప్పుడు ఒకసారి ఆత్మ రక్షణార్థం చేయక తప్పదు. ఒకసారి చాలా ప్రత్యేక పరిస్థితుల్లో ఈ యుద్ధ పరిస్థితులు వచ్చినాయి.
విన్నారు కదా, మనిషిగా పుట్టిన తర్వాత ప్రతి సెకండ్ కి తన అభిప్రాయాల్ని, తన ఆలోచనల్ని, తను చెప్పిన మాటల్ని మార్చుకుంటూ పోయే వ్యక్తిని ఏమంటారో నాకైతే తెలియదు కానీ ఊసరవల్లి, మిమిక్ ఆక్టోపస్ ఇలా చాలా పదాలు వాడుతూ ఉన్నారు పవన్ కళ్యాణ్ పైన. కానీ దానికి మించి ఏమన్నా ఉంటే అవి కూడా వాడేస్తారేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇది పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఏ ఒక్కరు ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి విభిన్నమైనటువంటి నేచర్ ఇది. నేను స్ట్రైట్ ఫార్వర్డ్, నేను సిద్ధాంతకర్తను, నేను చెగువీర భావజాలాలతో ముందుకెళ్తాను అంటూ చెగువీరాని వెనకబెట్టుకొని పిచ్చి పిచ్చి డ్యాన్స్లు వేసినటువంటి ఈయన ఇప్పుడు చూడండి ఎట తయారయ్యాడు. ఇటువంటి వ్యక్తుల్ని మనం ప్రోత్సహించి సమాజంలో ముందుకు తీసుకెళ్లి రాజకీయ నాయకుడిగా చేసి ఆల్రెడీ చేసామనుకోండి. ఇప్పుడు అదే గోబర్ అంటే ఏంది, నాలాలో వెళ్ళేటువంటి మురికి నీళ్ళలోంచి గ్యాస్ తీసి టీ పెట్టుకునేవాడిని దేశ ప్రధాని చేసాము. ఆ టెక్నాలజీ మరి ఇప్పటి వరకు అందరు రోడ్డు పక్కన ఎవరైతే బడ్డీ గుడ్లు పెట్టుకొని పకోడీలు, టీలు ఇవన్నీ చేస్తుంటారు వాళ్ళకు కూడా ఆ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావచ్చు కదా మోడీ గారు అని అందరూ అడుగుతున్నారు. కానీ మనం అడాప్ట్ చేయరనమాట. ఓవరాల్ గా ఇంత పెద్ద ఇంటెలిజెన్స్ ని మనం తీసుకొచ్చి మన దేశాన్ని ఏలమని వాళ్ళ చేతిలో పెడుతున్నాం అంటేనే మనం చేతగాని వాళ్ళ అన్న విషయాన్ని ఒకసారి మనం క్లియర్ గా అర్థం చేసుకోవాలి. మాట మీద నిలకడ లేదు, దేశం అంటే ప్రేమ లేదు, అసలు మనిషిలా బ్రతుకుతున్నావా లేదో కూడా అర్థం కాని బ్రతుకులు అయిపోయినాయి మనందరం. అంతే కదా మరి. ఇప్పుడు వాడు తానా అంటే మన తందానా అంటున్నాం, వాడు ఉసుకో అంటే మనం పిసుకో అంటున్నాము. వాడు ఏది అంటే దానికి మనం ఎగ్జాక్ట్ చేస్తూ వెళ్తూ ఉంటే ఒక మనిషికి ఇండివిజువాలిటీ ఎక్కడుంది, మనిషికి తనకంటూ ఒక అభిప్రాయం ఉంది, దాని ప్రజలకి అందించే ఆలోచన ఎక్కడుంది? పక్కనోడి కదా నువ్వు చెప్తుంది. చేతకాని ప్రగల్భాలు, పనికి మాలిన మాటలు. యూ హ్యావ్ టు ఎండ్ దిస్ సిచ్యువేషన్. ఇంగ్లీష్ మళ్ళీ అదేదో అన్నాడు గట్టిగా. ఏంది సార్ మీరు? గ్రోప్ సార్, ఇక్కడ ఎదగాలి మనిషి. ఇక్కడ ఎదిగితే వాస్తవాల్లో బ్రతకాలనుకుంటాడు. అంతేగాని ఒక హీరోయిక్ నేచర్ లో డ్రామా ఆర్టిస్ట్ లాగా సినిమాలో యాక్ట్ చేసినట్టు రాజకీయాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఉంటే ప్రజలు దాన్ని నమ్మి యాక్సెప్ట్ చేస్తారనుకోవటం మీ భ్రమ. చూస్తారు, ఎంత సినిమాలు చూసి ఎంజాయ్ చేసినట్టు చూస్తారు, కానీ ఓట్లు పడవు మీకు. ఈసారి అడుక్కు తింటవే బ్యా పిఠాపురంలో దళితుని వెలివేస్తే దాని గురించి మాట్లాడవు నువ్వు. దేశం గురించి మాత్రం ఊగిపోయి మాట్లాడుతూ ఉంటావు, ఏదేదో చేస్తూ ఉంటావు. అది కూడా సరిగా చేశారా అంటే అది కూడా సరిగా లేదు. సిగ్గుండాల కొద్దిగా జనాలకి మనం ఏం చెప్పాలా, రేపు పొద్దున మనం వాళ్ళని ఎలా ఫేస్ చేయాలన్న విషయాల్ని కనీసం ఆలోచించుకోగలగాల. వయసు, డబ్బు, పేరు అన్నీ ఉన్నా కూడా మనిషికి బుద్ధి లేకపోతే వాళ్ళ బ్రతుకులు చాలా దరిద్రంగా అధ్వానంగా ఉంటాయి ప్రజల దృష్టిలో. అది ఇప్పుడు ఎవరెవరికి ఉందో ఒకసారి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.